బీఎస్ఐ బైబిల్ ప్రకారం ఆదికాండము 1-1 దాని వివరణ మరియు సంబంధిత వాక్యాల సమాచారం ఇక్కడ ఉంది. ఆదికాండము 1-1 ఆదిలో దేవుడు ఆకాశాలను భూమిని సృజించాడు. ఈ వాక్యం బైబిల్లోని మొదటి వాక్యం మరియు దీని యొక్క వివరణ క్రింది విధంగా ఉంది. వివరణ: బైబిల్ గ్రంథం దేవుని ఉనికిని నిరూపించడానికి ప్రయత్నించదు, కాని ఆయన చేసిన చర్యల ద్వారా ఆయన ఉనికిని తెలియచేస్తుంది. ఈ మొదటి వాక్యం దేవుడే విశ్వానికి సృష్టికర్త అని స్పష్టంగా చెబుతుంది. సృష్టి ఆరంభం, సృష్టి ఎప్పుడు మొదలైందో ఖచ్చితంగా తెలియదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం అని కొందరంటే, మరికొందరు కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం అని అంటారు. బైబిల్లో సృష్టి జరిగిన సమయం కంటే సృష్టి దేవుని ద్వారా జరిగిందనే సత్యానికే ప్రాధాన్యత ఇవ్వబడింది. దేవుని శాశ్వతత్వం: ఈ విశ్వం శాశ్వతం కాదు. దేవుడు ఒక్కడే శాశ్వతుడు. కీర్తన 90-2. ఈ విశ్వం ఉనికిలోకి రాకముందే దేవుడున్నాడు. దేవుని శక్తి: దేవుడు ఈ విశ్వాన్ని శూన్యంలోనుంచి తన మాట ద్వారా, అనంతమైన తన శక్తి ద్వారా సృజించాడు. ఈ వాక్యంలోనే సృష్టికర్త అయిన దేవుడు మనకు మొదటిసారి కనిపిస్తున్నాడు. బైబిల్ ఉద్దేశ్యం: ఈ అధ్యాయంలో దేవుని గురించి 30 సార్లు ప్రస్తావించబడింది. బైబిలు గ్రంథమంతా దేవుని కార్యాలు, ఆయన అద్భుతమైన వాక్కులు, ముఖ్యంగా మానవులతో ఆయన వ్యవహారాలు, ఆయన గురించిన సత్యం గురించి తెలియచేస్తుంది. దేవుడిని ఎలా చేరుకోవాలి, ఎలా ఆరాధించాలి అనే ఉపదేశాలు కూడా ఇందులో ఉన్నాయి. సృష్టి రుజువులు: దేవుడు చేసిన కార్యాలు, ఆయన ఉనికిని, ఆయన స్వభావాన్ని మనకు తెలియచేస్తాయి. ఈ సృష్టిని చూసి దేవుడు ఎలాంటివాడో మనం కొంత నేర్చుకోవచ్చు. సంబంధిత వాక్యాలు రిఫరెన్స్: కీర్తన 33-6-9 యెహోవా వాక్యము చేత ఆకాశములు కలిగెను. ఆయన మాట చెప్పగా ఆకాశములు కలిగెను. కీర్తన 102-25 పూర్వకాలమందు నీవు భూమికి పునాదులు వేసితివి, ఆకాశములు నీ చేతిపని. యెషయా 42-5 ఆకాశములను సృజించి వాటిని విశాలపరచినవాడు. యెహోవా అను నేను నీతిని బట్టి నిన్ను పిలిచితిని. యెషయా 45-18 నేను ఆకాశములను కలుగజేసిన యెహోవాను, భూమిని సృజించి దానిని నిలిపిన దేవుడను. యోహాను 1:2-3 ఆయన ఆదియందు దేవునితో ఉండెను, సమస్తము ఆయన ద్వారా కలిగెను. కొలొస్సయి అర్ధరాత్రి 1:16 ఆకాశమందున్నవియు భూమిమీదనున్నవియు దృశ్యమైనవిగాని అదృశ్యమైనవిగాని సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సమస్తమును ఆయనయందు సృజింపబడెను. హెబ్రీయులు 1-2 ఈ అంత్యదినములలో